శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసింది. ఈ రోజు అచ్యుతాపురం నుంచి నల్లాల వెంకన్న గారి ఎక్స్ఎంపీటీసీ వారు ఆయన చాలా ప్రత్యేకమైన మానవతా దృక్పథంతో కూడిన విషయాలు తీసుకుని వచ్చారు. ఒకటేంటంటే మన చింతల మల్లికార్జునరావు గారు మాకు బాగా కోఆపరేషన్ అన్ని విధాలుగా కూడా సహకారం చేసే మనిషి. వారి కుమారుడు వచ్చారు, వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అచ్యుతాపురం నుంచే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో దానికి సంబంధించి ఏదైతే సహకారం కావాలో సహకారం అంతా కూడా నేను ఎక్స్టెండ్ చేస్తూ వారికి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏగుపాటి రాజు కుటుంబ కష్టాలన్నీ వచ్చి ఆడ కుటుంబంలోనే ఉన్నాయి. క్యాన్సర్ వచ్చి ఒక అమ్మాయి ఈ మధ్యనే చనిపోయిందంట. ఇతనికి హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రెండు వచ్చినాయి. ఆ చిన్న చిన్న పిల్లలు, ఈ తల్లి తండ్రి ముసలోళ్ళు ఇంత అనుకున్నారు. ఆవిడకేమో మొత్తం అంత కష్టాలతో నిండిపోయి ఉంది. వీళ్ళకి ప్రతి నెల ఒక బియ్యం ప్యాకెట్, ఒక 20 కేజీలు, ప్రతి నెల మీకు 20 కేజీలు బియ్యం ప్యాకెట్ వస్తుందమ్మా. దాంతో పాటు ఇప్పుడు మీకు అర్జెంటుగా 10,000 రూపాయలు నేను మెడికల్కి సాయం చేస్తాను. రేపు వచ్చే మంత్ నుంచి మనం ఏదైనా కావాలంటే తర్వాత చేసుకుందాం. హరిబాబు గారికి అందరి జరుగుతుంది. వారిని బెంగళూరు వారికి రిపోర్ట్లు తీసుకెళ్తున్నారు రేపు. ఆ రిపోర్ట్లు ఏమన్నా ఒక అంబులెన్స్ లో అక్కడ తీసుకెళ్లి కార్యక్రమం ఏదైనా చేస్తే దానికి అయ్యే ఖర్చు నేను ఇస్తానని చెప్పాను. అది పాపం వారు చాలా కొంచెం తృప్తిగా ఉన్నారు. ఇప్పుడు అది ఒక ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఫ్రీగా ఏదో చేసి హాస్పిటల్ ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఖర్చులు ఏమైనా ఉంటే నేను ఇస్తానని చెప్పాను. అది ఎంతైనా నేను ఇస్తానని చెప్పాను. అది భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. బియ్యం ప్యాకెట్ తీసుకెళ్ళండి. మీకు ప్రతి నెల కూడా బియ్యం ప్యాకెట్ వస్తుంది. అమ్మా, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో ఎంతో కొంత సాయం, ఆర్థిక సాయం అందించి ఆయన అడిగి వెళ్ళిపోవాలని వచ్చారు. కానీ ప్రతి నెల కూడా మీ కుటుంబం ఎలా బతుకుతుంది, ఈ కుటుంబానికి ఎలాగ దేవుడు ఆదుకుంటాడు అన్నట్టుగా కంబాల శ్రీనివాసరావు గారిని దేవుడు ఈవేళ మీ ఇంటికి ఐస్ ప్యాకెట్ ప్రతి నెల ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. 100% దళితుల కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి మహనీయుడైన ఈవేళ అలాంటి మనిషిని మనం దూరం చేసుకుంటే అన్ని విధాలా మనకే ఇబ్బంది పడుతుంది. ఈవేళ మీకు ఇంటికి ఒక భరోసా వచ్చింది.